ఇప్పుడంతా సర్వేల టైం నడుస్తోంది. ఏ పార్టీ గెలుస్తుంది, ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి బలంగా ఉన్నాడు, ఇలా అన్ని అంశాలపై సర్వేలు జోరుగా నడుస్తున్నాయి. అయితే ఎన్నికల టైంలో పార్టీలు అభ్యర్థులకు అనుకూలంగా సర్వేలు రావడంతో వీటిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కో ఎంపీ నియోజకవర్గంలో కనీసం 15 లక్షల ఓటర్లుంటే కేవలం 5,000 మందిని కూడా ప్రశ్నించకుండానే సర్వే రిపోర్టులు ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి. లోక్సభ ఎన్నికల టైంలో దేశంలో రాష్ట్రంలో సర్వే రిపోర్టులు హల్చల్ చేస్తున్నాయి. ఈ సర్వేలు ఎప్పుడు చేశారో, ఏ ప్రాంతాల్లో చేశారో, ఎంత మందితో మాట్లాడారో కూడా అర్థం కావడం లేదని నేతలంటున్నారు. కేవలం 5,000 లోపు మందితో మాట్లాడి ఫలానా నియోజకవర్గంలో ఫలానా పార్టీదే విజయం, ఈ అభ్యర్థే గెలుస్తున్నాడంటూ సర్వే రిపోర్టులను సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ చేస్తున్నారు. కొన్ని యూట్యూబ్ ఛానళ్లు వీటిని ప్రసారం చేస్తూ పోటీ చేస్తున్న అభ్యర్థులకు కొత్త తలనొప్పులు తెస్తున్నాయని నేతల అనుచరులు చెబుతున్నారు. కొన్ని సర్వే ఏజెన్సీలు ఎన్నికల టైంలో ఏర్పాటు చేస్తూ కొన్ని పార్టీలకు అనుకూలంగా సర్వేలు చేస్తూ రిపోర్టులు ఇస్తున్నాయని అంటున్నారు. ఇక ప్రముఖ మీడియా ఛానల్ సర్వే రిపోర్ట్ అంటూ సోషల్ మీడియాలో పార్టీల అనుచరులు, కార్యకర్తలు ఫేక్ సర్వే రిపోర్టులు రెడీ చేసి సర్క్యులేట్ చేస్తున్నారు. ఈ ఛానల్స్ కు ఉన్న క్రెడిబిలిటీతో వీటిని పబ్లిక్ ను ఈజీగా నమ్మవచ్చనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో లోక్సభ నియోజకవర్గాల్లో ఒక్కో సీటులో యావరేజ్ గా 15 లక్షలకు పైనే ఓటర్లున్నారు. దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గమైన మల్కాజ్గిరిలో అయితే 32 లక్షల మంది ఓటర్లుంటారు. యూత్, మహిళలు, కార్మికులు, రైతులు, వృద్ధులు, డైలీ వర్కర్స్, సెటిలర్స్, ఇతర రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం వచ్చిన వాళ్ళు, ఇలా ఎన్నో వర్గాల ఓటర్లు ఉండగా కేవలం 5,000 మంది శాంపిల్స్ తో సర్వే చేసి ఓటర్లు ఇలాగే జడ్జిమెంట్ ఇస్తున్నారని చెప్పడం కరెక్ట్ కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అన్ని వర్గాల ఓటర్లతో మాట్లాడకుండా నియోజకవర్గంలో ఏం సమస్యలున్నాయి, గత ఎంపీలు ఏ సమస్యలు పరిష్కరించారు, ప్రజలకు అందుబాటులో ఉన్నారా, ఇప్పుడు గెలిపిస్తే ఏ సమస్యలు పరిష్కరిస్తామని అంటున్నారు, ఇలాంటి ప్రశ్నలు లేకుండానే చాలా సర్వేలు చేస్తున్నట్లు చెబుతున్నారు. సర్వేలు చేసి రిపోర్టులు ఇస్తున్న సమయంలో వాటి డొల్లతనం బయటపడుతోంది. రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల టైంలోనూ ఇలాంటి ఉదాహరణలు ఎన్నో బయటకొచ్చాయి. పార్టీలు అభ్యర్థులను ప్రకటించక ముందే ఫలానా అభ్యర్థికి టికెట్ ఇస్తున్నారని, ఆయననే గెలుస్తున్నారని పలు సర్వేల రిజల్ట్స్ బయటకు వచ్చాయి. ఇక పొత్తులో భాగంగా ఇతర పార్టీలకు ఇచ్చిన సీట్లలో కూడా పోటీ చేయని పార్టీ అభ్యర్థి గెలుస్తున్నాడని సర్వే రిపోర్టులు ఇవ్వడంతో అందరూ అవాక్కయ్యారు. ఇక కొద్ది రోజుల క్రితం ఓ ఎంపీ సీటులో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి ఎన్నికల్లో విన్ అవుతున్నారని ఓ సర్వే రిపోర్ట్ విడుదల చేశారు. చివరకు ఆ పార్టీ వేరే అభ్యర్థికి టికెట్ ఇవ్వడంతో సర్వే రిపోర్ట్ తుస్సుమంది. అయితే ఇలాంటి ఫేక్ సర్వేలు, విశ్వసనీయత లేని సర్వేల వల్ల జెన్యూన్ ఏజెన్సీలకు విలువ ఉండటం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఇంటెలిజెన్స్ పేరుతో కూడా ఫేక్ సర్వే రిపోర్టులు బయటకు వచ్చాయి. ఎన్నికల్లో ఫలానా పార్టీ విన్ అవుతుందని, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తున్నాయో చెప్తూ రిపోర్టు క్రియేట్ చేశారు. అసలు కేంద్ర ఇంటెలిజెన్స్ ఇలాంటి పొలిటికల్ సర్వేలు ఎందుకు చేస్తుంది? ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు అంత ఖాళీగా ఉన్నారా అని సోషల్ మీడియాలో ఈ సర్వేలు బాగా ట్రోల్ అయ్యాయి. అసలు కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు పొలిటికల్ సర్వేలు చేయరన్న కనీస నాలెడ్జ్ కూడా వీటిని సర్క్యులేట్ చేసే వారికి లేదని ఈ రిపోర్ట్లు చూస్తే అర్థమవుతోందని చెప్తున్నారు. ఇక ఈ సర్వేలు ప్రముఖ న్యూస్ ఛానల్స్ టెలికాస్ట్ చేసినట్లు కూడా వీడియోలు క్రియేట్ చేసి పార్టీల గ్రూపులలో సర్క్యులేట్ చేస్తున్నారు. దీంతో ఆయా ఛానళ్ల యాజమాన్యాలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు.